బరాజ్ను కావాలని వరదకు వదిలేస్తున్నారు. కుంగిన పిల్లర్ల వైపునకు వరదను మళ్లిస్తూ అధికారులు చోద్యం చూస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ను వరద ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేసి దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంగా చిత్రీకరించే కుట్రలు తీవ్రతరమయ్యాయి. బరాజ్కు రిపేరు చేయకుండా తాత్సారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మేడిగడ్డ లక్ష్మీ బరాజ్కు అన్నారం బరాజ్ నుంచి భారీగా నీటిని వదిలింది. దుర్మార్గమైన ప్రచారం మనసు నిండా విషయాన్ని నింపుకొని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే మేడిగడ్డ కొట్టుకపోవాలి. ఇప్పుడు కనుక ఈ 100 రోజుల లోపల రిపేర్ చేయకపోతే ఒక బ్లాక్ పాడైతే మిగతా బ్లాక్లు ఉంటాయా? ఆ వరద కొట్టుకుపోతాయి కదా. ఆయన కావాల్సింది అది. కుంగిన పిల్లర్స్ మరమ్మత్తు పనుల నేపథ్యంలో బరాజ్లో గతంలో వాటర్ డైవర్షన్ చేసి నీటిని కుంగిన పిల్లర్ల వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. బరాజ్ 1వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు వరద నీరు వెళ్లకుండా మట్టి రహదారి వేసి వాటర్ పంపింగ్ మోటార్లతో దారి మళ్లించారు. ఆదివారం బరాజ్ ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద కుంగిన పిల్లర్ల వైపు వచ్చి చేరుతుంది. ఇది మేడిగడ్డపై మరో కుట్ర కోణంలో భాగమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవర్ ఈజ్ రెస్పాన్సిబుల్ యూ టేక్ యాక్షన్. అంత మాత్రాన ఒక ప్రాజెక్టు పోయినంత మాత్రాన అవినీతిని మా మీద ఏదో బుర్ర చల్లి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడపాలి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కనుక 4 సీట్లు సంపాదించాలనేటువంటి ఒక కుట్రతోని కాంగ్రెస్ పార్టీ దీన్ని సాగదీసి ప్రాజెక్టు దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక నష్టం జరిగింది, దాన్ని రెక్టిఫై చేయండి. మీరు నిపుణుల అభిప్రాయాలు తీసుకోండి, ఏ రకంగా చేయొచ్చో చేయండి. వర్షాకాలం వచ్చే లోపే దానికి సేఫ్ జోన్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి.